హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీడిపప్పు అనేది వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర అనేది వేసుకొని ఇందులోనే కొంచెం 4-5 పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అనేది వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పొడవుగా అనేది ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం దొండకాయ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ దొండకాయ అనేది బాగా కుక్ అవుతుంది కదా, ఇవి వేసేసుకుందాం. దొండకాయ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇది ఒకసారి మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మనకు దొండకాయ అనేది ఈ కన్సిస్టెన్సీలో అనేది కుక్ అయ్యింది. మనకు దొండకాయ అనేది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు ఇది కొంచెం విరిగితే ఇది దొండకాయ అనేది ఫ్రై అయిపోయినట్టు. లేదు అంటే మనం ఇంకొక 10 మినిట్స్ అనేది ఇది కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. దొండకాయ అనేది మనకు ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, మనకు ఆల్మోస్ట్ దొండకాయ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ కారం అనేది వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత దొండకాయకి అనేది కారం అది బాగా పట్టింది కదా. ఇది మనం ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అనేది ఇందులో వేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి ఈజీగా లంచ్ బాక్స్లో కూడా త్వరగా చేసుకోవచ్చు. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది మనకి రైస్, సాంబార్, చపాతీలోకి మంచి సైడ్ డిష్గా అనేది చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.